హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవలీస్ కిచెన్. ఇవాళ మనం పనసకాయ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక చిన్న పనసకాయని తీసుకొని కట్ చేసే ముందు హ్యాండ్స్కి చాక్కి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు పసుపు నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొంచెం పెరుగు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా లెమన్ జ్యూస్, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మసాలా అనేది పనసకాయ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్ వేసి ఫ్రై అయ్యాక అందులోనే టమాటా కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనసకాయ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి కలుపుకొని సాల్ట్ అవి చెక్ చేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ పంపించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని బాగా మరిగించుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్, బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని 80% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న పనసకాయ మిశ్రమాన్ని లేయర్గా వేసుకొని సెకండ్ లేయర్గా 80% కుక్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని మరలా ఉడికించిన పనసకాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని తర్వాత రైస్ని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, 1 స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా పనసకాయ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. ఇలా రైస్ని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో. మసాలా అంతా అనేది పనసకాయ ముక్కలకి చాలా బాగా పడుతుంది. చాలా బాగుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.